యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు చదువుదాం. ఈ వాక్య భాగంలో మనము ఒక కాషన్, ఒక అలర్ట్, ఒక వార్నింగ్ భక్తుడైనటువంటి యోహాను సంఘానికి ఇస్తున్నాడు. అగైన్ ద సేమ్ లాంగ్వేజ్, చిన్నపిల్లలారా 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 అని ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఒక స్పిరిచువల్ పేరెంట్గా, ఒక ఆత్మీయ తండ్రిగా సంఘానికి సంగతులు ఆయన రాస్తున్నాడని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి వరకు వాకింగ్ ఇన్ ద లైట్ గురించి చెప్పాడు, అంతేకాకుండా వాకింగ్ ఇన్ లవ్ గురించి చెప్పాడు కొన్ని విషయాలు. ఇప్పుడు వాకింగ్ ఇన్ ద ట్రూత్ గురించి చెప్తున్నాడు. అబాయిడ్ ఇన్ ద ట్రూత్, సత్యములో మీరు నిలిచి ఉండాలి. సో ద ఎసెన్స్ ఆఫ్ జాన్స్ రైటింగ్, యోహాను భక్తుడి యొక్క రచనల్లో ఉన్నటువంటి సారాంశము ఎక్కడ మనం చూసినా కానీ ఇదే వస్తూ ఉంది. మీరు గమనించారా? ద లైట్, ద లైఫ్, ద లవ్, ఇక్కడ ట్రూత్, సత్యము గురించి మాట్లాడుతున్నాడు. సో మనం ఈ పత్రిక రాయటంలో ఉన్నటువంటి ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ ఎపిస్టల్, వన్ ఆఫ్ ద పర్పస్ మనం ఇక్కడ దాంట్లో చూస్తాము, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. మన చుట్టూ మోసపూరితమైనటువంటి బోధలు, మోసపుచ్చేటటువంటి ఆత్మ, మోసకరమైనటువంటి బోధలు విస్తరిస్తూ ఉన్నాయి. కాబట్టి సత్యము గురించి మీరు ఎరగాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాను అని చెప్తున్నాడు. అంటూ ఇక్కడ మనము ఎలాంటి కాలాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ వస్తున్నామో రాస్తున్నాడు. చిన్నపిల్లలారా, ఇది కడవరి దినాలు అనడా? ఇది కడవరి దినాలు అంటలా, కడవరి సమయము అంటలేదు. ఇది కడవరి గడియ. గడియ అన్నప్పుడు అవర్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. అవర్ అంటే అర్థం ఏంటో తెలుసా? 60 సెకండ్లు అంటే 60 నిమిషాలనో లేకపోతే ఇది కాదు. గడియ అంటే అర్థం ఏంటంటే జస్ట్ అ మూమెంట్ అని అర్థం. ఇది ఆఖరి గడి, ఆఖరి ఆ క్షణాల్లో, నిమిషాల్లో ఉన్నట్టుగా ఉంది. ఎగ్జామ్స్ టైము, పిల్లలందరూ సీరియస్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సడన్గా ఇన్విజిలేటర్ వాళ్ళు ఎగ్జామ్ రాయటంలో ఇమ్మర్స్ అయిపోయి ఫోకస్డ్గా సీరియస్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటే, టైం ఎంత అయిపోయిందో కూడా తెలియకుండా రాస్తూ ఉంటే, సడన్గా ఆయన లాస్ట్ 10 minutes అన్నాడు అనుకోండి, లేదా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? పిల్లలు అడగని చెప్తారు. సో ఇంకా చాలా ఉన్నాయి రాయాల్సినవి. సో ఇప్పుడు లాస్ట్ 1 hour అనో, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనో, లేకపోతే లాస్ట్ 10 minutes అనో చెప్పగానే ఒక్కసారిగా ఏమవుతాయి? అలర్ట్ అవుతాము. రెండవది స్పీడ్ పెంచుతాము. మూడవది ఈ టైంలో నాకున్న టైం ఇంకొంచెమే కాబట్టి ఇంకా చేయాల్సినటువంటి వర్క్ ఎంత ఉంది, రాయాల్సినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి ఏంటి అనేది ఆలోచన చేస్తూ ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం ఒక్కసారి. ఓ, I have only 10 minutes, I have only 30 minutes, I have only this many number of minutes. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సో మనము మన యొక్క పనుల్లో, మన బిజీ లైఫ్లో, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మనం ఇమ్మర్స్ అయిపోయి కాలాల్ని, సమయాలని గుర్తించలేని, పట్టించుకోలేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనము ఇమ్మర్స్ అయిపోయి లోకంలో వెళ్తూ ఉన్నప్పుడు ఈ మాట మనకేమిస్తుందంటే, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఎస్కటాలజీ అంటారు దీన్ని వేదాంత పరిభాషలో. ఎస్కటాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎండ్ డేస్, అంత్యకాలముల గురించినటువంటి సంగతులు మనకి దేవుని వాక్యం బైబుల్ వివరిస్తూ ఉంది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఏంటంటే, దిస్ బుక్ టాక్స్ అబౌట్ ద బిగినింగ్స్ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ద ఎండ్ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ద మీన్స్ బోత్. అంటే ఆరంభాల గురించి మాట్లాడుతూ ఉంది, అంతం గురించి మాట్లాడుతూ ఉంది, మధ్యలో ఉన్నటువంటి మన జీవన శైలి విధానము గురించి, హోల్ హిస్టరీ గురించి మాట్లాడుతూ ఉంది. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మొత్తమును మనకు బయలుపరుస్తున్నటువంటి గ్రంథం. సో కాబట్టి ఈ కడవరి గడియలు అన్నప్పుడు, అంత్య దినాలు అని మనం మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మనకు ఉండేటటువంటి ఒక రకమైన మిస్కన్సెప్షన్ ఏంటంటే, అంత్య దినాలు అంటే ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతాయి అనుకుంటాం మనం.
అంత్య దినాలు అంటే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు శ్రమల కాలంలో జరిగేటటువంటి, అంటే ప్రకటన గ్రంథంలో శ్రమల గురించి రాస్తారు కదా, అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అంత్యకాలాలు అనుకుంటాం. కానీ మనం బిబ్లికల్ క్రోనాలజీని కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యోవేలు గ్రంథంలో యోవేలు ఒక ప్రవచనం ఇచ్చాడు. ఏంటంటే అంత్య దినముల యందు నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, అంత్య దినముల యందు నా ఆత్మను కుమ్మరిస్తాను. సో కాబట్టి ఆ యవనులు, యవనరులు, దాసులు, దాసీలు, పనివారు అందరూ కూడా వారు ఆ దర్శనాలు చూస్తారు. అవన్నీ కూడా అక్కడ రాయబడి ఉంది. మరి యోవేలు ప్రవచించినటువంటి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంటి? పెంతెకోస్తు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినటువంటి సమయం, లేకపోతే సంఘం యొక్క ఆవిర్భావం. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించినటువంటి విశ్వాసుల యొక్క హృదయాల్లో స్థిర నివాసము చేస్తూ సంఘమును ఆయన నిత్యత్వము కొరకు సిద్ధపరచుటకు ఆయన భూమి మీదకి దిగి వచ్చిన పెంతెకోస్తు దినమున యోవేలు యొక్క ప్రవచనం నెరవేర్చబడిందని అపోస్తులు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను అని ఆయన ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి యోవేలు గ్రంథములో ఇది అంత్య దినాల్లో జరుగుతుంది అంటే ఆయన చెప్పినటువంటి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితమే పెంతెకోస్తు దినం జరిగింది. కాబట్టి ఇప్పుడు అంత్యకాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది. మీకు అర్థమవుతుందా? పెంతెకోస్తు దినం దగ్గర నుంచినటువంటి ఆ ఇరా ఆఫ్ దట్ ఏజ్ని, ఆ సంఘ యుగాన్ని, లేకపోతే పెంతెకోస్తు తర్వాత ఉన్నటువంటి చరిత్ర అంతటిని కూడా మనం ఏమని చెప్పాలంటే అంత్యకాలము, ఎండ్ డేస్. అందుకనే ప్రవక్తలు లేకపోతే అపోస్తులు వారు పత్రికలు రాస్తున్నప్పుడు, సంఘాలను హెచ్చరిస్తున్నప్పుడు, అది పేతురు భక్తులు కావచ్చు, ప్రభు యొక్క ప్రత్యక్షత గురించి రాసి వాళ్ళని ఆదరించారు. యోహాను భక్తులు కావచ్చు, ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతూ వాళ్ళని సరిచేస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చారు. యోధా పత్రికలో కావచ్చు, ప్రభు యొక్క రాకడ, 2వ రాకడ గురించి వాళ్ళని రాస్తూ వచ్చారు. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలు కానీ మిగతా పత్రికల్లో కానీ రాస్తూ మన సమయంలోనే, మన కాలంలోనే, ఆయన భూమి మీద జీవించిన కాలంలోనే ప్రభు వస్తాడేమో అన్నట్లుగా సంఘాలకు రాస్తూ వచ్చాడు. ఎందుకు అంటే వారికి తెలుసు ఆ పెంతెకోస్తు దినం దగ్గర నుంచే ఎండ్ డేస్ అనేవి స్టార్ట్ అయినవి. ఇప్పుడు మీరు చెప్పండి, 2000 సంవత్సరాల క్రితమే అంత్య దినములు అనేవి గనక స్టార్ట్ అయితే 2000 సంవత్సరాల తర్వాత ఇది ఆఖరి గడి అందామా, ఇంకా అంత్య దినాలు అందామా? 2000 సంవత్సరాల క్రితమే నా ఆఖరి గడి అన్నాడు. ఇది కడవరి గడియా? ఈ ఎండ్ డేస్ ఎస్కటాలజీ ఇది మనం చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనము ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి ఒక మోసం ఏంటంటే మనుషులందరట నోవాహు దినాల్లో ఉన్నట్లుగా ఉంటారట. నోవాహు దినాల్లో ఎలా ఉన్నారు? లోకము నెమ్మదిగా ఉన్నది, ఏ తొందర లేదు, తినుచు త్రాగుచు, పెండ్లికి ఇచ్చుకునొచ్చు, పెండ్లి చేసుకుంటూ, అంటే పెండ్లి చేసుకోవడం పెళ్లికి ఇవ్వడం తప్పు కాదని ప్రతిరోజు సెలబ్రేషన్సే, ప్రతిరోజు పార్టీలే. ఆ పార్టీ మూడ్లో, సెలబ్రేషన్ మూడ్లో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి కొందుమా, ఏమి ధరించుకుందామా అనేటటువంటి ఈ యొక్క పరిస్థితిలో లోకమంతా కూడా when they are least concerned about the coming of the Lord, it comes all of a sudden and then they will wake up. అప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకుని వచ్చి నోవాహు తలుపు కొట్టినట్టుగా అనేక మంది అంటారా, అనేక వేల సంవత్సరాల నుంచి మేము ప్రకటించబడుతున్నప్పుడు విన్నాము కానీ దీన్ని మేము నమ్మలేదే, అయ్యో 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 అంటారట. అలాగా లోకం ఉంటా ఉండగా తెస్సలోనిక పత్రికలో పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు, మీరు రాత్రి వారు కాదు, పగటి వారు, కాబట్టి నిద్రించినట్టు వారుగా ఉండక ఎట్లా ఉండాలి? మేల్కొని ఉండండి. ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ప్రభు యొక్క అపియరెన్స్, పరోజియా అని రాస్తుంది గ్రీక్లో ఆ మాటని, ద అపియరెన్స్ ఆఫ్ ద లార్డ్, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, దాని కొరకు సిద్ధపడి ఉండండి. ఇది కడవరి గడియ. ఆ మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే, బీ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్ టు మీట్ ద లార్డ్ అట్ ఎనీ టైమ్, at any time.
సో ఈ ప్రాఫిటిక్ క్యాలెండర్లో ముందున్నటువంటి ఈ అంత్యదిన లేకపోతే ఈ ఎండ్ డేస్లో జరగబోయేటటువంటి ఈవెంట్స్ సంఘముగా మనము ఎరిగిన వారుగా ఉండాలి. అందుకని ఎరుగుట 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 అన్న మాట 4-5 సార్లు ప్యాసేజ్లో మనం చూస్తున్నాం. యు మస్ట్ నో సంథింగ్. ఇది నాకు తెలీదు అంటానికి కుదరదు. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. Ignorance is not an excuse. You cannot say that I don't know while the Lord has already revealed it. దేవుడు ఆల్రెడీ దాన్ని బయలుపరిచి ఉండగా, దేవుడు మన కొరకు రాసి పెట్టి ఉంచి ఉండగా, మనము ఎరగని వారుగా, నిద్రించిన వారిగా, మత్తులైనటువంటి వారిగా, లీస్ట్ కన్సర్న్డ్గా ఈ విషయాల గురించి ఉండకూడదు. సంఘము ఇమ్మీడియట్గా ఎదురు చూస్తున్నటువంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఈవెంట్ ఏంటంటే ర్యాప్చర్. ర్యాప్చర్ అన్న మాటకు అర్థం ఏంటంటే సంఘము ఈ భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. ప్రభువు మేఘారూరుడై మధ్యాకాశంలోనికి వస్తాడు. అప్పుడు ప్రభువునందు నిద్రించిన విశ్వాసులు మొదట మహిమ శరీరంతో లేస్తారు. భూమి మీద బ్రతికి ఉన్నటువంటి విశ్వాసులు ఈ భౌతికమైన శరీరము మహిమ శరీరముగా కనురెప్పపాటులో మార్చబడుతుంది. ఈ ఇద్దరు సమూహాలు కూడా, అంటే మృతులైన విశ్వాసులు, సజీవులుగా ఉన్నటువంటి భూమి మీద ఉన్న విశ్వాసులు మధ్యాకాశంలోనికి చేర్చబడతారు. అండ్ దే విల్ మీట్ ద లార్డ్ ఇన్ ద మిడ్ స్కై. దీన్ని ర్యాప్చర్ అన్నారు. ర్యాప్చర్ అన్న మాటకి మూల భాషలో ఇమ్మీడియట్గా దాన్ని ఒకసారిగా స్నాచ్ చేయటం, స్నాచింగ్ అని రాస్తుంది. ఒక వస్తువుని సడన్గా తీసేయటం అక్కడి నుంచి. సో ఈ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధుల సంఘము, సహవాసం, సమూహం అనేటువంటి ఈ యూనివర్సల్ చర్చ్ ఒకసారిగా ఎత్తబడుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎవరైతే విడవబడిన వారుగా ఉన్నారో ఆ విడవబడినటువంటి వారు 7 సంవత్సరాల పాటు శ్రమల కాలం భూమి మీద స్టార్ట్ అవుతుంది. ఈ శ్రమలు అనేవి దేవుని యొక్క న్యాయమైన తీర్పు. ఎందుకని? కృప మాకు అక్కర్లేదు అని చెప్పారు కాబట్టి, కృప అక్కర్లేదు అన్నారు కాబట్టి మిగిలిందేంటి? జడ్జిమెంట్, తీర్పు. ఇఫ్ యు సే ఐ డోంట్ వాంట్ గ్రేస్, వాట్ దట్ ఈస్ లెఫ్ట్ ఫర్ యూ ఈజ్ జస్టిస్. జస్టిస్. దేవుడు న్యాయాన్ని అమలుపరిచినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే కాబట్టి ఆ మిగిలినటువంటి కృప మాకు అక్కర్లేదన్నటువంటి వారు దేవుని న్యాయమైన తీక్షణమైనటువంటి ఉగ్రత వారు ఎదుర్కోవాల్సిన సమయం. అయినా కానీ ఆ శ్రమల కాలంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం అప్పుడన్నా వారు మారు మనసు పొందుతారేమో. కానీ మనిషి యొక్క హృదయ కాఠిన్యం ఎంత భయంకరమైనదంటే ఆ శ్రమల గుండా వెళ్తారట, దేవుణ్ణి దూషిస్తారంట, తమను తాము నిందించుకుంటారంట, పరిస్థితులను నిందిస్తారట, కొండల్లో గుహలు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారట, బండలని కొండలని మా మీద పడి మమ్మల్ని చంపేయండి, మేము ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాము అని శాపనార్థాలు పెట్టుకుంటారంట. కానీ దేవుని యందు విశ్వాసం, మారు మనసు మాత్రము పొందరు అని ప్రకటన గ్రంథం స్పష్టంగా మనకు చెప్తా ఉంది. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలోనే ఆ క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడతాడు. అదే ఇక్కడ రాస్తాడు, క్రీస్తు విరోధి వచ్చును అని వింటిరి కదా. He is talking about the coming of the Antichrist. క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు కదా. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుతుంది. మనం ఎక్కడున్నామంటే దానికి జస్ట్ ముందున్నాము. మరి క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు అంటానికి రుజువులు, సైన్స్, సూచనలు ఏంటంటే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంత్యక్రీస్తు ఒకడే. ఆ అంత్యక్రీస్తు ఎప్పుడు బయలుపరచబడతాడు? ఆ ట్రిబులేషన్ టైంలో, రెవల్యూషన్ ఆఫ్ ద యాంటాక్రైస్ట్ ఇన్ ద ట్రిబులేషన్. కానీ వాడు బయలుపరచబడబోతాడు అన్నటువంటి సత్యానికి రుజువులు ఏంటంటే ఇప్పుడు సంఘకాలంలో, అది కూడా ఆఖరి గడియలో అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి వస్తారట. ఆ క్రీస్తు విరోధులు ఎవరు, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి తర్వాత చూద్దాం. ఈ 7 సంవత్సరాల శ్రమలు అయిపోయిన తర్వాత పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుల సమూహం అనేటువంటి సంఘాన్ని వెంట పెట్టుకొని ఆయన మరలా భూమి మీదకి వస్తాడు. దాన్ని సెకండ్ కమింగ్ అంటాం. సెకండ్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్.
ఫస్ట్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్. ఆయన భూమి మీదకి మొదటిసారి వచ్చాడు. వచ్చి ఆయన శిలువ యాగం చేశాడు. మన కొరకు మరణించి భూస్థాపన చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఆయన మహిమాన్వితుడై పరలోకానికి వెళ్ళి ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి పరిచర్యలో ఉన్నాడు. ఈ శ్రమల కాలం అయిన తర్వాత ఎత్తబడినటువంటి పరిశుద్ధుల సంఘాన్ని వెంట పెట్టుకొని ఆయన తిరిగి మరలా భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ క్రీస్తు విరోధులతోనూ ఆ తర్వాత యాంటాక్రైస్ట్ అబద్ధ క్రీస్తుతోనూ యుద్ధము చేసి ఆయన ఏం చేస్తాడంటే ఈ భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన స్టార్ట్ చేస్తాడు. దాన్ని మిలీనియం అన్నాం. ఆ మిలీనియం తర్వాత ఆయన అపవాదికిని, ఆ తర్వాత వాడి దూతలకును, ఆ తర్వాత క్రీస్తుని ఎరగకుండా మాకు అక్కర్లేదని మృతులైనటువంటి వారందరినీ కూడా మరలా వాళ్ళు రెజరెక్ట్ అయ్యి ఆయన న్యాయసింహాసనం ముందు నిలబడతారు. ఇది 2వ పునరుద్ధానము అన్నారు. అప్పుడు ఒక తీర్పు జరుగుతుంది. దాన్ని మహాధవళ సింహాసనపు తీర్పు, ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. వాళ్ళని తీర్పు తీర్చి అగ్ని గంధకములు కలిగినటువంటి ఆ లేక్లో పడేస్తారు. అది 2వ మరణము, సెకండ్ డెత్. Once that final judgment is over, then he creates entirely a new creation and a new earth. కొత్త భూమి, కొత్త ఆకాశము, ఇటర్నిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఎస్కటాలజీ. ఎస్కటాలజీ అనేటువంటి ఈ యొక్క బోధ, ఈ డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఇన్ ఎ నట్షెల్ 5 minutesలో మీకు వివరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే ఇది ఆఖరి గడియ. ఒక్కసారి ర్యాప్చర్ జరిగింది అంటే టక్క 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 ఈవెంట్స్ జరిగిపోతాయి. నో స్టాప్ ఇన్ ద మిడిల్. ఇక ఆగేది లేదు, క్లాక్ ఆగేది లేదు. ఇప్పుడే దేవుని క్యాలెండర్లో ఆ యొక్క క్లాక్లో ఆ గడియారం ముళ్ళు అట్లా ఆగుంది. ఆ టికింగ్ ఒక్కసారి అట్లా ఆగుంది. 2000 సంవత్సరాల నుంచి అట్లాగే ఆగుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగుతుందో తెలీదు. ఒక్కసారి ర్యాప్చర్ జరిగిందంటే మరలా టిక్ 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 7 years, 1000 years అండ్ దెన్ ఇటర్నిటీ. టక 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 వెళ్ళిపోతుంది. ఆ ముందున్నటువంటి ఈ కొద్ది క్షణాలు ఏమన్నాడంటే ఇది ఆఖరి గడియ. సంగమా, ఇది ఆఖరి గడియ, దీన్ని గమనించినట్టున్నాడు. ఎప్పుడైతే ఈ స్పృహ, ఈ అవేర్నెస్ మనం కలిగిన వారు ఉంటామో మన ఆలోచన విధానాలు మారతాయి. క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మనం తెలుసుకుందాం. వన్ ఆఫ్ ద సైన్ దట్ ఇట్ ఈస్ ఎండ్ డేస్ ఆర్ ఎండ్ అవర్, లాస్ట్ అవర్ అంటానికి ఒక గుర్తు ఏంటంటే క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరతారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు గమనించండి. లేఖనం ఏం చెప్తుంది? మనలో నుండి అంటే ఎవరు? సో కాల్డ్ క్రిస్టియన్స్. జాగ్రత్త అండి. సో కాల్డ్ క్రిస్టియన్స్, సో కాల్డ్ బిలీవర్స్, సో కాల్డ్ చర్చ్ మెంబర్స్, సో కాల్డ్ లీడర్స్, సో కాల్డ్ ప్రీచర్స్, సో కాల్డ్ ఎవాంజలిస్ట్. వీళ్ళే. దే ఆర్ ప్రీచర్స్, దే ఆర్ evangelists, దే ఆర్ లీడర్స్, బట్ దే ఆర్ నాట్ సేవ్డ్. వాళ్ళు క్రీస్తుని ఎరిగిన వారు కాదు. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే యేసు క్రీస్తు కాదని చెప్తున్నారట. యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తా ఉన్నారు. 2 సైన్లు ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిది, వారు మనలో నుండి బయలు వెళ్ళారు. దే హ్యావ్ డిపార్టెడ్ ఫ్రమ్ అస్. దే ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద ఫెలోషిప్. అసలు బేసికల్గా వాళ్ళ క్రీస్తు శరీరములో భాగం కాదు, మారు మనసు పొందిన వారు కాదు, సత్యమును సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు, ఎరిగిన వాళ్ళు కాదు. అపవాది చేత మోసగించబడి, అపవాది చేత ప్రేరేపించబడి, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడైనటువంటి సాతాను చేత ప్రభావితం చేయబడి వారు ఈ బోధలు చేసేటటువంటి వారు మనలో నుండి బయలు వెళ్ళిపోయారు. కట్ ఆఫ్ అని రాసింది. బయలు వెళ్ళటం అంటే కట్ ఆఫ్. దే ఆర్ కట్ ఆఫ్ బికాస్ దే ఆర్ నాట్ ఆఫ్ us. రెండవది సూచన ఏంటంటే వారు క్రీస్తు విరోధులు అంటానికి సూచన అంటే యేసు క్రీస్తు కాదని చెప్తారట. ఈ మధ్య కాలంలో కూడా పెద్ద రాద్ధాంతం జరిగింది కదా. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి, యేసు క్రీస్తు ప్రభువారు తండ్రిని దేవుని కంటే తక్కువవాడు,
కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుని చేత సృష్టించబడిన వారు అని చెప్తారు. మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కానీ నెంబర్ 1 కాదు, నెంబర్ 2 ర్యాంక్ అయింది అంటారు. తండ్రి కంటే కొంచెం తక్కువ అయినా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనిషి మాత్రమే అని చెప్పేవాళ్ళు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అసలు మనిషే కాదు, కేవలం దేవుడు మాత్రమే అని చెప్పేవాళ్ళు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కానీ తండ్రిని దేవుని కంటే తక్కువైనటువంటి వాడు అని చెప్పేవారు కొంతమంది. మొదటి సెషన్లో ఆ యోహాను కాలంలో ఉన్నటువంటి రాంగ్ డాక్ట్రిన్స్ ఏంటో మీకు కొన్ని వివరించడం జరిగింది. నాస్టిసిజం అంటారు దీన్ని. నాస్టిసిజం ఈ జ్ఞానవాదులు నాస్టిసిజం నమ్మేటటువంటి వారు పదార్థం అనేది ఎప్పుడు కూడా అది అపవిత్రమైనది. దేవుడు పరిశుద్ధుడు, పదార్థం అపవిత్రమైంది. కానీ ఆ పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైన పదార్థాన్ని తీసుకొని అపవిత్రం కాలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భౌతికమైనటువంటి శరీరాన్ని ధరించుకొని రావటం ఇంపాసిబుల్. It is impossible for a holy God to take part in the matter which they consider as unclean. How can a holy God can be incarnated in flesh and blood and yet be holy? అది వాళ్ళ లాజిక్. ఈ లాజిక్ లో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటో తెలుసా? చెప్పండి. You know what is the error in this philosophy? Their presupposition. వాళ్ళు ముందుగానే ఊహించుకొని ఎస్టాబ్లిష్ చేసిన ఇంకొక ఫస్ట్ ట్రూత్ ఏంటి? పదార్థము అపవిత్రమైనది. అది ఎర్రర్. ఎవరు చెప్పారు నీకు పదార్థం అపవిత్రమైందని? ఈ భూమి మీద అనేకమైన అబద్ధ బోధలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక లాజిక్ చెప్తున్నాను, సింపుల్ సూత్రం. సత్యమునకు భిన్నముగా వచ్చిన బోధలన్నీ, లేకపోతే బయట నుంచి దేవుని మీద, క్రీస్తు యొక్క, లేకపోతే బైబుల్ యొక్క సత్యం మీద జరుగుతున్న దాడులన్నిటిలో కూడా ఏముంటుందయా అంటే ఒక ప్రీ సపోజిషన్, వాళ్ళకు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక ట్రూత్ ఉంటుంది. ఇప్పుడు పదార్థం అపవిత్రమైంది అనేటువంటి దాన్ని నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుని దాని నేను మీద నిలబడి ఈ అపవిత్రమైన దాన్ని పరిశుద్ధుడైన దేవుడు తీసుకోలేడు, కాబట్టి దేవుడు అపవిత్రుడు కాలేడు, కాబట్టి ఆయన శరీరధారిగా రాలేదు అని చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఏమి లాజిక్ అన్నా, ఇప్పుడు దాకా అసలు మాకు ఈ థాటే రాలేదు. ఏం చెప్పిండు మా అన్న? కానీ అందులో ఉన్న లొసుగేంటి? పాయింట్ అర్థమవుతుందా? ఇంకా అనేక రకాలమైన ఉన్నాయి. యేసుక్రీస్తు కాడు. కానీ అపోస్తుల యొక్క సాక్ష్యం ఏంటి? అపోస్తుల గ్రంథాల్లో మనం చూసేది యేసే క్రీస్తు అని వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. క్రీస్తు అంటే అభిషక్తుడు, క్రీస్తు అంటే ప్రవచనాల్లో ఉన్నటువంటి మెస్సయ్య, క్రీస్తు అంటే ఎవరి గురించి అయితే ఆయన భూమి మీదకి రక్షకుడుగా వస్తాడని రాయబడి ఉన్నదో ఆయనే క్రీస్తు. క్రీస్తు అంటే రాజు, క్రీస్తు అంటే అభిషక్తుడు, క్రీస్తు అంటే సర్వలోకమును ఏలుటకు రాబోవాడు, క్రీస్తు అంటే మనిషి కుమారుడు, క్రీస్తు అంటే దానియేలు గ్రంథం 7:13లో దానియేలు ప్రవచించినటువంటి ఆ యుగయుగములు రాజ్యము చేయుటకు రాబోయేటటువంటి రాజు. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసు, సిలువ మీద మరణించిన యేసు, నజరేతు వాడని పిలువబడిన యేసు, సువార్తలో చెప్పబడినటువంటి ఈ యేసు క్రీస్తు కాదు. నేను పేర్లు చెప్పను కానీ మీరు వెళ్ళి తరచి వెరచి ఈ భూమి మీద ఉన్నటువంటి సో కాల్డ్ క్రిస్టియన్ డాక్ట్రిన్స్లో కొన్ని, బయట ఉన్నటువంటి అనేకమైనటువంటి అన్య సిద్ధాంతాలు ఎన్ని ఈ సత్యాన్ని లేకపోతే ఈ అసత్యాన్ని సత్యమని నమ్ముతూ అనేక మందికి బోధించేవాళ్ళున్నారు. వాళ్ళట క్రీస్తు విరోధులు. సంగమా ఒక మాట వినండి. రేపొద్దున అభిషేకే నిలబడి, ఎవరు నిలబడి? అభిషేకే గనక నిలబడి ఒకవేళ యేసు క్రీస్తు కాదు అని చెప్తే మీరందరూ ఏం చెప్పాలి? అభిషేక్ క్రీస్తు విరోధి అని చెప్పాలి నిర్మోహమాటంగా.
ఇది లేఖనాల్ని ఎరుగుట అంటే. We are not followers of preachers. No. ఈ అన్న చెప్తే ఇంక నమ్మకపోవటం ఏంటి? నో. అసలు ఆ అన్న అబద్ధం చెప్పడానికి అవకాశమే లేదు. నో. ఈయన చెప్పాడు కాబట్టి గుడ్డిగా నమ్మొచ్చు. నో. బరియా సంఘంలాగా సంఘాల్లో ఉండాలి. వాళ్ళు పౌలు శీలుల వాక్యం బోధిస్తే ఆ వాక్యము లేఖనానుసారముగా ఉన్నదా లేదా అని వారు వెళ్ళి లేఖనాలను పరిశోధించారంట. దే సర్చ్ ద స్క్రిప్చర్స్ వెదర్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. అది ఏవాలంటే మనకు ముందేం తెలిసి ఉండాలి? అది ఎరుగుడి, వాక్యమును ఎరగండి అంటున్నాడు. అనేకమైనటువంటి అబద్ధ బోధలు, ప్రాస్పారిటీ గాస్పెల్. చాలాసార్లు బాధేసేది ఏంటంటే, అరే ఇందులో ఉన్నటువంటి డిజైన్మెంట్ అనేది ఎందుకు రావట్లేదు, ఇది వాక్యానుసారమైనది కాదు అనేటువంటిది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు. అరే దేవుడు అల్లరికి కర్త కాదని వాక్యం చెప్తుంది కదా, అది పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఫలము కాదు, ఇది అల్లరి ఆత్మ అని ఎందుకు అర్థం అవ్వట్లేదు. వాక్యమును ఎక్కడో ట్విస్ట్ చేస్తూ అక్కడ మానవ కల్పితమైనటువంటి ఆలోచనలు దాంట్లో ఇంబైబ్ చేస్తా ఉన్నారు. ఇది సరళమైనటువంటి బోధ కాదు అని ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదో తెలుసా? మనము మనుషుల యొక్క మేనియాని నమ్ముతున్నాం. మనుషుల యొక్క వాళ్ళకున్నటువంటి స్టాచ్యూర్ని, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఏంటి ఈ లోకములో ఉన్నటువంటి పాపులారిటీని, వాటిని పట్టుకొని వెళ్తున్నాం. కానీ సత్యాన్ని పట్టుకోండి, ఎరగండి, నిలబడండి. రెండు రెమెడీస్ చెప్పాడు. రెండు రెమెడీస్. అంటే వర్స్ బై వర్స్ వెళ్ళడానికి నాకు టైం లేదు కాబట్టి ఐఎమ్ గివింగ్ ద సమ్మరీ ఆఫ్ దిస్ ప్యాసేజ్. మొట్టమొదటిగా కడవరి గడియ అని అర్థం చేసుకోవడానికి 2 సూచనలు చెప్పాడు. ఒకటి, వారు ఆల్రెడీ బయలుదేరారు సంఘాలను డిస్టర్బ్ చేయడానికి. రెండవది, యేసు క్రీస్తు కాదని బోధిస్తూ ఉంటారు, సంఘాలను మోసం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడైతే మీకు కనబడతా ఉందో అలర్ట్, ఇది కడవరి గడియ. రెండవది, మనము ఈ విషయాలను బట్టి ఏ విధముగా మనము గ్రహించాలి, గ్రహింపు కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి సోర్సెస్ ఏంటి అంటే 20వ వచనం నుంచి 23వ వచనం వరకు there are 2 sources which God has given or resources which God has given. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు. 20వ వచనం చదువుదామా? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఎవరి పరిశుద్ధుడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి అభిషేకం? ఇక్కడ వచ్చిన తంట. ఈ వచనాన్ని చదివిన చాలా మంది ఏమనుకున్నారంటే కేవలం అభిషేకం పొందిన వారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు, మాకు ఇవి అర్థం కాదు. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ వినండి. పాత నిబంధన గ్రంథంలో అభిషేకించబడినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరిని ప్రత్యేకంగా తల మీద తైలము పోసి ప్రవక్తలు అభిషేకించేవాళ్ళు? రాజులు. వెరీ గుడ్. రెండవది యాజకులు. మూడవది మేబీ ప్రవక్తలు అయి ఉండొచ్చు, కానీ అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయబట్టం మనం చూడాల. కానీ స్పెసిఫిక్గా తల మీద తైలము పోసి అభిషేకించటం అనేటువంటిది 2 ఆఫీసెస్కి ఎక్స్క్లూజివ్గా దేవుడు రాయబడి ఉండటం మనం చూసాం. ఒకటేంటి? రాజులు, రెండవది యాజకులు. సో కాబట్టి రాజులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు తైలము తల మీద పోసి అభిషేకించబడటం అనేది వాళ్ళకున్నటువంటి అభిషేకం, అవునా? మరి నూతన నిబంధనలో రాజులు, యాజకులు ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదువుదామా? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయముల ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. అక్కడ ఆపుదాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ విశ్వసించినటువంటి రక్షణ, మారు మనసు పొందినటువంటి ప్రతి విశ్వాసి అకార్డింగ్ టు 1 పీటర్ 2:9 ప్రకారము మనమందరం ఎవరు చెప్పండి? రాజులము,
యాజకులం. ఇది రాయల్ ప్రీస్ట్హుడ్, రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము. మరి మనమును ఏ తైలముతో ఆయన అభిషేకించి రాజులుగా యాజకులుగా చేశాడు? ఏ తైలం? ఏమ్మా అనుష చెప్పు, ఏ తైలం? దేవుని యొక్క రక్తం, తైలం కాదు. మన కడిగి రక్షించడానికి ఆయన ఇచ్చినటువంటి వెల. తైలం ఏంటి? ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము సోకాల్డ్ పరిశుద్ధులకు మాత్రమే, సోకాల్డ్ సెయింట్స్కి మాత్రమే, లేకపోతే టంగ్స్ భాషల్లో మాట్లాడే వారికి మాత్రమే, లేకపోతే స్వస్థపరిచే వారికి మాత్రమే అనుగ్రహించబడిన వరము కాదు, 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 కాదు. రక్షించబడిన ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడిన దేవుని వరము పరిశుద్ధాత్మ దేవుడు. మారు మనస్సు పొందినటువంటి, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన ప్రతి విశ్వాసి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు స్థిర నివాసము చేస్తాడు. ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాము. అది మారు మనస్సు పొందినప్పుడే జరిగేటటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఉన్నటువంటి మిగతా ప్రక్రియలు ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘము అనే క్రీస్తు శరీరంలోనికి నిన్ను తీసుకెళ్లి కలుపుతాడు, ముంచుతాడు. దాన్ని ఆత్మ బాప్తిస్మము అన్నాం. The baptism of the Holy Spirit is not a second experience or the supernatural experience or the superior experience. It is the natural and common experience for every saved believer. మారు మనస్సు పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ చేత మనము సార్వత్రిక సంఘం అనే శరీరంలోనికి చేర్చబడుతున్నాము, ముంచబడుతున్నాము. ఆ ముంచుట అనే పదము గ్రీక్లో బ్యాప్టైజో ఉన్నారు కాబట్టి దీన్ని ఆత్మ బాప్తిస్మం అన్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆత్మ బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇంకా అర్థం కాల? అది మన కర్మ, మన బుద్ధిహీనత. రేపొద్దున వచ్చి నువ్వు ఆత్మ బాప్తిస్మం పొందావు అనగా ఎర్రముఖం పెట్టుకొని చూస్తాం. మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరూ ఆత్మ బాప్తిస్మం పొందిన వారే. అదర్వైజ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో వాడవు కాదు, క్రీస్తుకు చెందిన వాడవు కాదు, చెందిన దానవు కాదు. యు కెన్ నెవర్ బిలాంగ్స్ టు క్రైస్ట్ unless otherwise you born again. Once you are born again, you are in Christ, baptized into the universal body of Christ because of the Holy Spirit God. ఇది ట్రూత్. రెండవది, ఎంతమంది ఆత్మ అభిషేకం పొందారు? ఇక్కడ చేతులు ఎత్తండి. ఆత్మ అభిషేకం పొందారంటే ఇప్పుడు అభిషేకాన్ని మాట్లాడినట్టుగా మాట్లాడాలా? చేతులు పగిలిపోవాలా? బాక్స్లు అదిరిపోవాలా? అదే ఆత్మ బాప్తిస్మం అంటే. ఇప్పుడే చదివాం కదా, రాజులను యాజకులను ఏ విధంగా అయితే తైలముతో అభిషేకించారో, మన రాజవంశంలో పుట్టకపోయినా, లేవి గోత్రముల ఆహరణ క్రమములో మనం పుట్టకపోయినా, ఇదిగో రాజుగా ఉండి యాజకుడుగా అయినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన పేరు మెల్కీసెదెక్. ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము ప్రధాన యాజకుడుగాను నిత్యము రాజుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన మూలముగా పుట్టిన నీవు నేను మనమందరము రాజులము, యాజకులమే. దానికి గుర్తుగా పరిశుద్ధాత్మ అనేటువంటి తైలముతో ఆయన నిన్ను నన్ను అభిషేకించారు. అభిషేకము అనేది ఏంటో తెలుసా? ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత, ఒక ఐడెంటిటీని గుర్తు చేసేదే కానీ అది సూపర్ న్యాచురల్ సామర్థ్యము కాదు. నువ్వు రాజు అనే ఐడెంటిటీని గుర్తెరిగినప్పుడు రాజుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు యాజకుడువు దేవునిలో అని నువ్వు గుర్తెరిగినప్పుడు యాజక ధర్మాన్ని చేయాల్సిన బాధ్యత నా తల మీద ఉంది, నా భుజాల మీద ఉందని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటావు. దానిలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. ఈ అభిషేకము నిన్ను అండర్స్టాండింగ్ లోనికి తీసుకుని వెళ్తుంది. ఇది అభిషేకం అంటే. ఈ రెండు పదాలు క్రైస్తవ ప్రపంచంలో భయంకరంగా మిస్యూజ్ చేయబడుతున్నవి, భయంకరంగా మిస్ట్రీట్ చేయబడుతున్నవి, విపరీతమైన కన్ఫ్యూజన్ తీసుకొస్తా ఉన్నాయి సంఘాల్లో. ఎంత సింపుల్ ట్రూత్, ఎంత సరళమైన సత్యం ఇది. వాళ్ళని తీసి పక్కన పెట్టండి. ముందు నువ్వు ఎరుగుదువా? ఇది
డూ యూ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్? ఈ సత్యం నీకు తెలుసా? ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? ఆత్మ అభిషేకం అంటే ఏంటో తెలుసా? ఆత్మ నింపుదల అంటే ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నివసిస్తున్నాడని, నువ్వు దేవునికి మందిరము ఆలయముగా ఉన్నావని తెలుసా నీకు? చాలామంది అనుకుంటారు పాపం చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు జంప్ అవుట్, మళ్ళీ పశ్చాత్తాపడగానే పరిశుద్ధాత్మ దేవుడు జంప్ ఇన్. పాపం చేయగానే జంప్ అవుట్, పశ్చాత్తాపడంగానే జంప్ ఇన్. ఇప్పుడు మీరు చెప్పండి, మన ప్రియులు పీసీ గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు అయ్యా వస్తాను ఏంటో తెలియట్లా. ఒకవేళ కనుక పాపం చేయగానే పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయి మనం పశ్చాత్తాపడగానే లోపలికి వస్తే మన జీవిత కాలంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన బయట ఉంటాడా లోపల ఉంటాడా? నా మట్టుకు నేనైతే చెప్తాను, ఆయన లోపల ఉండేది కొన్ని క్షణాలే, ఇక జీవితాంతం బయటే ఉండాలి. మరి అనుగ్రహించబడింది దేనికి? ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండుటకును, మీలో ఉండుటకును, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించుటకును తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి వరము. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు వేడుకున్నటువంటి ప్రార్థన, అనుగ్రహించబడిన వేరొక ఆదరణ కర్త. ఈ ఆదరణకర్త నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు వేరొక ఆదరణకర్త వస్తాడు. ఆ వేరొక ఆదరణకర్త అంటే నాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ బట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ పర్సన్. నాలాంటి వాడే ఆయన కూడా, నా స్వభావమే ఆయనది కూడా, నా గుణ లక్షణాలే ఆయనవి కూడా. కానీ నేను కాదు, ఇంకొక వ్యక్తి. ఆయన వస్తాడు, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు పరిపూర్ణతలోనికి ఎదుగుతారు. ద ఫస్ట్ రిసోర్స్ టు డిజర్న్ దిస్, టు అండర్స్టాండ్ దిస్, బయట ఉన్న అబద్ధ బోధలను, అబద్ధ బోధకులను, క్రీస్తు విరోధులను, క్రీస్తుకు విరోధమైనటువంటి బోధలను గుర్తించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి రిసోర్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీలో నివసిస్తున్నాడు. ఆయన డిజర్న్మెంట్ ఇస్తాడు. రెండవది వ్రాయబడిన దేవుని వాక్యము. ద ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రెండు కూడా మనకు ఇచ్చిన వనరులు. Indwelling Spirit of God, inspired Word of God are the two important resources that God has given to you and me to discern the truth, which is false, which is true, which is fake, which is original, which is pseudo, which is counterfeit. Counterfeit Christ వస్తారట, కౌంటర్ఫీట్ గాస్పల్ ఉంటుందట, కౌంటర్ఫీట్ క్రిస్టియానిటీని డెవలప్ చేస్తారంట, కౌంటర్ఫీట్ రైచియస్నెస్ని ప్రామిస్ చేస్తారట. అందుకనే కౌంటర్ఫీట్ పరిచర్య అనేది అంత్య దినాల్లో, ఆఖరి గడియల్లో విపరీతంగా పెరిగిపోతుంది. జాగ్రత్త అంటున్నాడు. మోసపుచ్చువారు ఉన్నారు గనుక ఈ సంగతులను మీతో రాస్తున్నాను. ద ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, టూ ఇంపార్టెంట్ రిసోర్సెస్. ప్రియులారా, ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి దైవజనులు, వారి బోధలన్నీ కూడా, వాటి వెనకున్న సీక్రెట్ అంతా కూడా ఇవి రెండే గుర్తుపెట్టుకోండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చెప్పండి, ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఆత్మశక్తి, దేవుని వాక్యము ఆత్మశక్తి. ద ట్రూత్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లైఫ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వెన్ ద ట్రూత్ ప్రొసీడ్స్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, ఇట్ జనరేట్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అది సీక్రెట్. వాక్యం లేకుండా కేవలము పరిశుద్ధాత్మ అంటే ఇట్ క్రియేట్స్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, దాంట్లో పవర్ ఉండదు. లేకపోతే కేవలము వాక్యమే చెప్పి పరిశుద్ధాత్మ శక్తి నెగ్లెక్ట్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ ఇంటెలెక్చువలిజం, అందులో లైఫ్ ఉండదు. వాక్యము మాత్రమే ఆత్మ నెగ్లెక్ట్ చేస్తే కేవలం ఇన్ఫర్మేషన్, ఇంటెలెక్చువలిజం. ఆత్మ మాత్రమే, వాక్యము లేకపోతే ఇమోషనల్ ఒక కైండ్ ఆఫ్ బిల్డ్ చేస్తాము, అందులో లైఫ్ ఉండదు. ద బ్యాలెన్స్ ఈజ్ బోత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ and the Spirit of God goes together, that brings the real freedom. అందుకంటున్నాడు
మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మన చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యము, ఈ రెండింటిని పట్టుకోండి, అంతం వరకు నిలబడండి. అందుకని 24వ వచనం నుంచి చూసినట్లయితే ఏమన్నాడు? అయితే మీరు మొదటి నుంచి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. ఏం విన్నారు మొదటి నుంచి? డాక్ట్రిన్, వాక్యము. ఆ వాక్యము మీలో నిలబడాలి, నిలిచి ఉండాలి, నాటబడాలి. ప్రియులారా, I was really privileged. We are really privileged. ఎందుకంటే దేవుడు మనకి పిసి వర్గీస్ అంకుల్ లాంటి దైవజనులను పరిచయం చేసి, ఇప్పుడు మన కాలంలో ఇంకా ఉన్నటువంటి సేవకులు, వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు, అనేక మందిని దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని కొరకు రోషంగా బ్రతికేటువంటి వారు, వాళ్ళని మనకు పరిచయం చేసి వాక్యాన్ని మనకు నేర్పించారండి. దాన్ని ఏమంటారంటే, నిలిచి ఉండండి, పట్టుకోండి, తొలగిపోవద్దు దాని నుంచి. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, వాళ్ళు ఇంకొకటి ఏదో చెప్తున్నారట ఇక్కడ దీనిలో కంటే, అది ఇంకా బాగుందట. ఇంకా బాగుంటుంది అది. మమ్మీ పెట్టిన టిఫిన్ బాక్స్ నచ్చదు, కానీ కురుకురేలు మాత్రం బాగా నచ్చుతాయి. అవునా కదా? నచ్చుతాయి. జంక్ ఫుడ్ నచ్చుతుంది, ఎందుకంటే దాంట్లో మసాలా ఉంటుంది, స్పైసెస్ ఉంటాయి, టేస్ట్ ఎడిక్ట్ చేసేటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దాని రిజల్ట్ ఏంటి? ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. హెల్దీ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైన బోధ, సౌండ్ డాక్ట్రిన్, దీన్ని మనం పట్టుకోవాలి. ఆది నుంచి విన్నారు వీటిని, పితరులు బోధించారు వాటిని. ఇప్పుడు వచ్చే ఫ్యాంటసీస్ వైపు వెళ్ళబాకండి. ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ సూడోయిజం వైపు మీరు పరిగెత్తొద్దు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సేవకులు రాత్రింబవళ్ళు ఏడుస్తున్నారండి, కన్నీళ్లు కారుస్తున్నారండి. వాళ్ళ ఆక్రోధన వేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రజలకి, సంఘాలకి. అయ్యో 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 యవనస్తులారా, అయ్యో నాయకులారా, అయ్యో సంఘముల విశ్వాసులారా, ఆది నుండి విన్న విషయాలు, పురాతన మార్గాలు, స్థిరమైనటువంటి పునాది సత్యాలు, వాటిని సాతాండు పెళ్లగించేస్తా ఉన్నాడు అబద్ధ బోధల చేత. నిలబడండి, నిలిచి ఉండండి, గట్టిగా పట్టుకోండి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, మీరు మొదటి నుండి వినిన దానిలో నిలిచినడలా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉందురు. నిత్య జీవమును అనుగ్రహించినదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవమును మనము స్వతంత్రించుకోవడానికి అప్పుడే అది వీలవుతుంది. మిమ్మల్ని మోసపూర్చు వారిని బట్టి ఇవన్నీ రాస్తా ఉన్నా. అయితే మనం ఆయన వలన విని పొందిన అభిషేకం మీరు నిలిచినది గనుక ఎవడునూ మీకు బోధించనక్కర్లేదు. ఇక్కడ నిలిచి ఉండమంటుంది. అభిషేకం అంటే పరిశుద్ధాత్ముడు. పైన ఆది నుండి విన్నవి అంటే దేవుని వాక్యము. వాక్యము గురించి, ఆత్మదేవుని గురించి వ్రాస్తా ఉన్నాడు. 28వ వచనం చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఫైనల్గా ఏమంటాడు తెలుసా? ఎప్పటి వరకు నిలిచి ఉండాలట? ఎప్పటి వరకు సత్యాన్ని పట్టుకోవాలి? హౌ లాంగ్? ఆయన రాకడ వరకు. అంటిల్ హీ కమ్స్, టిల్ వి సీ హిమ్ ఫేస్ టు ఫేస్. అప్పటి వరకు కూడా పట్టుకోండి. బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? నా కొద్దీ ఈ 10-15 సంవత్సరాల అనుభవాల్లోనే ఒకప్పుడు నేను చాలా అడ్మైర్ అయినటువంటి వాళ్ళు, అరే ఈ దైవజనుడు ఎంత చక్కగా వాక్యాన్ని క్రమంగా బోధిస్తున్నాడు, ఎంత చక్కగా వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు అని అనుకున్నటువంటి వాళ్ళ బోధల్ని ఆసక్తితో విన్నటువంటి వాళ్ళు ఈరోజు చూస్తే వాళ్ళు ప్రాస్పెరిటీ గాస్పెల్ బోధిస్తున్నారు. క్రీస్తుకు విరోధమైనటువంటి బోధ, వాక్యానికి విరోధమైనటువంటి బోధ, వాక్యములో లేని వాటిని ఉన్న వాటిని కలిపి చెరిపి, లేని వాటిని యాడ్ చేసి మనుషుల మెప్పు కోసం, పాపులారిటీ కోసం, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వాళ్ళ వ్యూస్ కోసము, లేకపోతే దేవుని వాక్యాన్ని, బోధను, పరిచర్యను వ్యాపారముగా మార్చి అనేక మంది సత్య వేద వాక్య మార్గముల నుండి తొలగిపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. There are many like that.
కడవరి దినములు ఎంత మోసకరంగా ఉంటాయంటే, ఇదిగో ఇంత ప్యాషనెట్గా వాక్యం బోధించినటువంటి సేవకులు ఈరోజు ఇది ఎలా చెప్తున్నారు? వాళ్ళకి తెలియదా? తెలుసు. అయితే మీరు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలట. కాన్ఫిడెన్స్ ఆర్ షేమ్, రెండు గ్రేడ్స్ అంట. ఏ గ్రేడు, బి గ్రేడు, ఏ ప్లస్ గ్రేడు, తర్వాత ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్లు ఏమి ఉండవంట అక్కడ. పరలోకంలో రెండు గ్రేడ్లు. ఒకటి బలా నమ్మకమైన మంచి దాసుడా, గ్రేడ్. రెండవది సోమరి అయిన చెడ్డ దాసుడా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి, అక్రమములు చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. డిపార్ట్ ఫ్రమ్ మీ యూ హూ ఆఫ్ వికెడ్ ఆర్ ఈవిల్ డూవర్స్ అన్నాడు. లేజీ అండ్ వికెడ్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్. ఒక్కరున్నా కానీ 10 మంది ఉన్నా కానీ ఈ వాక్యం ఉన్నట్టుగా నేను బోధిస్తాను. ఈ వాక్యాన్ని నేను హత్తుకుంటాను. ఆది నుండి నేను నేర్చుకున్న మూల సత్యాలకి కట్టుబడి ఉంటాను. అది ఎమోషనల్గా ఉంది, అది ఆహ్లాదకరంగా ఉంది, అది ఎంటర్టైన్గా ఉంది, ఉల్లాసంగా ఉంది. కాబట్టి దీంట్లో ఏమన్నా మనము వర్షన్స్ మారుద్దామా? 2nd ఎడిషన్, 3rd ఎడిషన్, 4th ఎడిషన్ లాగా? అది ప్రాచీనమైనదండి, వాళ్ళకు సరిపోయింది. ఇప్పుడు మనం నవీన యుగంలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజ్లో ఉన్నాము మనము. కాబట్టి ఈ యుగాలను బట్టి, కాలాలను బట్టి బైబిల్ వర్షన్స్ని మార్చేద్దామా? కొత్త ఎడిషన్స్ని తీసుకొద్దామా? మనకు కావాల్సినట్టుగా మార్చేసుకుందామా? లేకపోతే ఈ వాక్య పునాది సత్యాలని మనం పట్టుకుందామా? అబాయిడ్ అని చెప్తున్న మాట ఏంటి? నిలిచి ఉండండి, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. నిలిచి ఉండాలంటే ఎరగండి ఫస్ట్. రెండవది నిలిచి ఉండండి. ఎప్పటి వరకు? ఆయన రాకడ ప్రత్యక్షమయ్యే వరకు కూడా మనము నిలిచి ఉండాలట. ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. సత్యము అనుభవపూర్వకంగా మన జీవితంలోనికి రావాలి. అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుంది. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.